హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? పెట్టి చాలా రోజులు అయింది కదా. హెల్త్ అది బాగోక ఈ లాంగ్ వీడియోలు పెట్టలేకపోయామండి. సండే రోజు చేపల కూర వండాను అనమాట. అంటే పులుపు వేసుకొని బాగా పులుసులో పెట్టుకుంటే బాగుంటుంది. డాక్టర్లు ఏం చెప్పారంటే చింతపండుతో చారు గాని పులుపు అసలు చింతపండు పులుపు వాడొద్దని చెప్పారండి. అందువల్ల ఈ చేపల కూర సరిగ్గా తినలేకపోతున్నాం అనమాట. విధంగా తినాలి కదా, అందుకే ఇప్పుడు మామిడికాయ వేసి టమాటాతో చేశాను. దీనికి కావాల్సినవి మనకి చేప ముక్కలు తీసుకుని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, నిమ్మకాయ, ఆయిల్ వేసి కలిపి పెట్టాను. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు పౌడర్ చేయాలి. ఇవి ఒక 3/4 కేజీ ముక్కలకి 3 మీడియం సైజ్ టమాటాలు, 4 ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ ధనియాలు, జీలకర్ర అవి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, టమాటా కూడా పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ కూడా తీసుకొని అవి కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టి, పుల్లగా ఉన్న మామిడికాయ అయితే ఒక 2 సరిపోతాయండి. మనకి నీసు వాసన రాదనమాట. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒక 4 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. ఇందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసాను. ఉల్లిపాయలు బాగా మెత్తగా కాకుండా కొంచెం ఇలాగ గరుకుగా ఉండేలా చేసుకొని పేస్ట్ చేసుకుని ఈ పేస్ట్ని కూడా ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలి. ఈ ఆయిల్ అంతా సపరేట్ అవ్వే వరకు, అంటే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయల పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు టమాటా క్యూరీ కూడా ఇందులో వేసేసుకుని ఇది కూడా వేయించుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి మనం వేయించుకుంటే బాగా మెత్తగా అవుతుందన్నమాట. మూత పెట్టి ఆ టమాటా అన్నీ మెత్తబడిపోయే వరకు బాగా వేయించుకోవాలి. మామిడికాయ ముక్కలు అదే చెప్పాను కదండి, ఇవి తీసుకొని ఇవి పేస్ట్లా చేసేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా క్యూరీ కూడా బాగా వేగిపోయాయి. టమాటా అంతా బాగా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు మనం కారం సరిపడా వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్నర వేసాను. ఎందుకంటే మనం చేపల్లో కూడా కలిపాం కాబట్టి ఈ కారం ఆ కారం సరిపోతుందని నేనంటే 2 స్పూన్నున్నర కారం వేసినట్టు అనమాట. చేపల్లో 1 స్పూన్ వేసాను, ఇందులో 1 స్పూన్ వేసాను. అది సరిపోతుందని. చేపలు నీసు వాసన వస్తాయి కదండి, అందుకనే కొంచెం కారం ఎక్కువే పడుతుంది. కారం వేసుకుని కొంచెం ఒక్కసారి ఇలా కలుపుకుంటే ఆ నూనెలో అంతా కలిసి కూర అంతా కొంచెం ఎర్రగా కనబడుతుంది అనమాట. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. మామిడికాయ పేస్ట్ చేసుకున్నాం కదండి, అప్పుడు ఆ పేస్ట్ వేసేసుకుని బాగా కలపాలి. వాటర్ కూడా కొంచెం వేసి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. మామిడికాయ పేస్ట్ వేసామంటే అది వాటర్ కొంచెం ఎక్కువ వేయకపోతే అడుగున అంటుకుపోతుంది అనమాట. అందుకని కొంచెం వాటర్ వేసుకుని కలుపుకొని 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. చేప ముక్కలు వేసాక కలపకూడదు, కలిపితే చేప ముక్కలు విడిపోతాయి అన్నమాట. అందుకని చేప ముక్కలు వేయకుండానే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలు వేసిన వెంటనే ఒకసారి గరిటెతో కలుపుకుంటే విరిగిపోవగానే ఉడకడం మొదలైన తర్వాత మనం గరిటె పెట్టామంటే చేపలు విడిపోతాయి అన్నమాట. అందుకని ఉడికిన తర్వాత మనం గరిటె పెట్టకూడదు. చేప ముక్కలు వేసిన వెంటనే ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట. చేప ముక్కలు ఉడికిన తర్వాత ఇంకా కలపకూడదు. ఉడకడం మొదలు పెట్టాక గరిటె పెట్టి కలపకూడదు. గరిటె పెట్టి కలిపామంటే చేపలు విడిపోతాయి అన్నమాట. ముందే ఒక్కసారి వేయగానే ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా వాటర్ వేసుకోవాలి. గ్రేవీకి సరిపడా మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి. నేను 1 లీటర్ వాటర్ వేసాను చేప ముక్కల్లో. ఉడికేటప్పుడు మనం ఇలా తిప్పాలి డెసిషన్ అంతే. పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో అలా ఉడకనివ్వాలి. చూసారా, కొత్త ఎలా ఉడుకుతూ సౌండ్ వస్తుంది. ఇక సౌండ్ బాగుందనమాట. ఈ స్మెల్ కూడా బాగా ఉంది. చేపల కూర రెడీ అయిపోయింది. డస్ట్ అలర్జీ అనమాట. ఈ చింతపండు పులుపుతో చేసినవి ఏమన్నా తిన్నా వెంటనే తుమ్ములు వచ్చేస్తాయి అనమాట. అందుకే నేను చింతపండు వాడను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.